హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ హిమూలా. ఈ వీడియో వచ్చేసి మేమైతే మా చిన్నత్త వాళ్ళ మనవరాల ఫంక్షన్ అయితే అవుతుందని చెప్పేసి అన్ని షాపింగు, ఫోటోషూటు, హల్దీ ఫంక్షన్ అన్ని కూడా ఒకే వీడియోలో అయితే కవర్ చేశాను. మీరైతే వీడియో లెందీగా ఉందని చెప్పేసి చూడటం అయితే అస్సలకే ఆపేయద్దు. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే చూసేయండి. మేమైతే ముందు రోజు నైట్ అయితే మేము అందరము కూడా, నేను ఊర్లో ఉన్నాను, ఊరు నుంచి అయితే వైజాగ్ అయితే వచ్చేసాము. నైట్ మా తమ్ముడు వాళ్ళ బాబు బర్త్డే అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి బర్త్డేకి అయితే సెలబ్రేట్ చేసేసుకొని అక్కడే తినేసి ఇంకా నైట్ అక్కడ ఉండి మార్నింగ్ అయితే ఇలా షాపింగ్ కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే సిఎంఆర్ కి వెళ్ళాము. అక్కడ సిఎంఆర్ దగ్గర సిఎంఆర్ రీఓపెనింగ్ ఏదో అవుతుందని చెప్పేసి అలా ఇంకా మేమైతే జగదంబ అయితే వచ్చేసాము. జగదంబ నుంచి నేను మా తమ్ముడు ఒక హోల్సేల్ బల్క్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. ఆ షాప్ వచ్చేసి పూర్ణ మార్కెట్ లో ఉంటుంది. చాలా అంటే చాలా రీజనబుల్ గా అనిపించింది. చాలా క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్త మోడల్స్ వి ఎవరైనా అంటే పెట్టుబడి సారీస్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్తే సరిపోతుంది. మేమైతే ఒక హాఫ్ ఎన్ అవర్ లో అయితే ఒక 35 సారీస్ అయితే ఎంచాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా సిఎంఆర్ కి అయితే వచ్చాం. మేము వచ్చేటప్పటికి సిఎంఆర్ రీఓపెనింగ్ అయితే అవుతుందని చెప్పాను కదా, అక్కడికైతే రితికా నాయక్ అయితే వచ్చింది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. సెల్ఫీ కూడా నిజంగా నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేమందరం కాసేపు అయితే సిఎంఆర్ లో షాపింగ్ అది చూద్దాం అని చెప్పేసి షాపింగ్ చేద్దాం అని చెప్పి పెళ్లికూతురు సారీ అవి చూద్దాం అని చెప్పి చూసాము. కానీ అస్సలకే సెట్ కాలేదు. సిఎంఆర్ నుంచి కూడా ఇంకా బయటకు వచ్చేసరికి మాకైతే ఫుల్ గా వర్షం అయితే పడుతుంది. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా లక్కీకి వెళ్ళాం. అక్కడైతే కొన్ని సారీస్ అయితే సెట్ అయిపోయి అంతటి షాపింగ్ అయితే అయిపోతుంది. నేనైతే వీడియో క్లిప్స్ అయితే ఎక్కువేం తీయలేదు. ఇంకా అసలు ఫోటోషూట్ వీడియో చేద్దాం అనుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయాను. వీడియో తీసానేమో అనుకున్నాను కానీ వీడియోస్ తీయలేదు. ఇంకా ఫోటోషూట్ కూడా చేయించాము. తర్వాత ఇంకా హల్దీ రోజు అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మేమందరము కూడా గ్యాదర్ అయ్యి హల్దీ అంటే చాలా హ్యాపీగా అయితే అయింది. అంటే హల్దీ ఫంక్షన్ కన్నా హల్దీనే చాలా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. హల్దీ స్టార్ట్ అయినప్పుడు కూడా కరెక్ట్గా స్టార్ట్ చేద్దాం అనేటప్పుడు పవర్ కట్ అయ్యి వర్షం అది పడుతున్నట్టు అయితే అయిపోయింది. కానీ హల్దీ స్టార్ట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 7:30 ఆ టైం అయితే అయ్యింది. ఆ టైంకి కరెక్ట్ హల్దీ స్టార్ట్ చేసాం. వర్షం కూడా తగ్గిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది. ఏంటి ఇంకా వర్షం తగ్గటం లేదు, హల్దీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, అప్పటికే 7 అయితే అయిపోయింది. ఇంకా అందరం కూడా అసలు ఈ వీళ్ళు వాళ్ళని లేదు, అందరం అంటే కొంతమంది దాంట్లో ఏంటి గాబరిగా ఇంకా ఫొటోస్ తీసుకోవడం అవ్వక అలా అవుతూ ఉంటుంది కదా, అలా ఏం లేదు. అందరికీ ఫొటోస్ అయితే అందరూ ఫొటోస్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇదిగో మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య అనమాట. ఇప్పుడు చూసారు కదా, మేము అందరం కూడా ఇంకా అందరూ ఫొటోస్ తీసేసుకొని కొన్ని అంటే స్టిల్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా స్టిల్స్ కూడా తీసేసుకొని ఇప్పుడు మీకు వీడియోలో ఒక్కొక్క ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. తమ్ముడు మరదలు వీళ్ళ వీడియో క్లిప్ పెట్టకపోతే నాకైతే ఇంకా చంపేస్తాడిట. ఇంకా అలా అయితే ఉంటాడు. తమ్ముడు నాతో చాలా ఫన్నీగా అయితే ఉంటాడు. ఇంకా మా తోటికోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా ఇలా అందరం కూడా ఫొటోస్ అన్ని దిగి మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ, మా చిన్నత్త వాళ్ళ పాప, 2 కొడుకులు వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ అంటే నేను, మా హస్బెండ్, మా అత్త వాళ్ళు ఆల్రెడీ చూసాం కదా, తమ్ముడు వాళ్ళిద్దరు అన్న తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ. ఆల్రెడీ ఒక తమ్ముడు చూసారు కదా, ఇంకో తమ్ముడు, వాళ్ళిద్దరు వాళ్ళని ఎత్తుకొని అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా పెళ్లి కూతురికి అత్తలైన వాళ్ళందరూ కూడా ఇంకా పెళ్లి కూతురుతో కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసేసుకున్నారు. ఫోటో స్టిల్స్ అన్ని అయిపోయిన తర్వాత పసుపు రాయటం అదైతే ఉంటుంది కదా, పసుపు రాయటం అవన్నీ కూడా ఒక్కొక్కరు అందరూ చేతులకు పసుపు రాసుకొని కొన్ని ఫొటోస్ చాలా అంటే చాలా క్లమ్జీగా, అంటే ఎక్కువ మంది అందుకే కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు మీకు వీడియో, కానీ చాలా అంటే చాలా బాగుంది. ముందు అనేవారు పల్లెటూరులో ఏం బాగుంటది ఫంక్షన్స్, సిటీస్ లోనే బాగుంటది అని చెప్పి. ఇప్పుడైతే క్వైట్ ఆపోజిట్ అయిపోయిందని అయితే చెప్పచ్చు. పల్లెటూరులో కన్నా అసలు సిటీ ఇక్కడ కూడా అసలు ఏ ఫంక్షన్ అయినట్టే ఉండదు. అదే పల్లెటూరులో ఇంటికి ఒక 10 మంది వస్తున్నారన్నా కూడా అసలు అది ఒక పెద్ద హడావిడి అయితే అవుతుంది. అంత బాగుంటుంది. ఇంకా పసుపు రాసేసిన తర్వాత ఇంకా జల్లెడ పెట్టి వాటర్ అయితే పోస్తున్నారు. అంటే ఒక్కొక్కరు అందరూ ఎవరి చెయ్యి ఎలా ఉంటుందో తెలియదు కదా, అందరితోని అలా పోపిస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ ఫోటో స్టిల్స్ అన్ని అయిపోయిన తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నది అయితే స్టార్ట్ అయిపోయింది. డాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. డాన్స్లు అయితే అసలు బ్యాచ్ అయితే మామూలు బ్యాచ్ కాదు, అందరూ ఫుల్ ఎనర్జెటిక్, చాలా అంటే చాలా బాగా డాన్స్లు అయితే చేశారు. నిజంగా అసలు ఒక్కొక్కరిలో ఇంత టాలెంట్ ఉంటుందా అని అయితే అనిపించింది. ఇవన్నీ డాన్స్లు అయితే ఎక్కువసేపు అయితే చెయ్యలేదు. ఎందుకంటే అసలు స్టార్టింగ్ హల్దీ స్టార్ట్ అయినప్పటికే లేట్ అయిపోయింది కదా, ఇంకా అందరూ ఫుడ్ తినాలి అని చెప్పేసి ఇంకా ఇలానే డాన్సులు కంటిన్యూ చేస్తే మళ్ళీ ఎక్కడ వర్షం పడిపోతుందో ఫుడ్ తినటం కూడా అవ్వదని చెప్పి ఇంకా లాస్ట్కి అయితే ఫుడ్ అయితే డాన్స్ అన్ని ఆఫ్ చేసేసి ఫుడ్ అయితే తినేసి ఇంకా ఎవరింటికి వాళ్ళం అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళి నైట్ ఇంకా పడుకొని మార్నింగ్ అయితే
లేచి ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని మార్నింగ్ మళ్ళీ 8:30 ఆ టైం కల్లా మళ్ళీ అయితే మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా కొంచెం లేట్గా వెళ్దాం అనుకున్నాం, కానీ మార్నింగ్ పెళ్లి కూతురికి మళ్ళీ కొంచెం ఫోటోషూట్ అది చేస్తానన్నారని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళిపోయాను. ఇంకా నేను వెళ్ళేసరికి తినైతే ఆల్మోస్ట్ రెడీ అయితే చేసేసింది. ఇంకా చిన్నవి ఉంటే ఇంకా రెడీ చేసేసి ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ డ్రెస్తో అయితే ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. వాళ్ళు తీసే ఫొటోస్ ఇంకా లైటింగ్తో తీశారు. చూపిస్తాను. ఈ లైటింగ్తో తీసిన ఫొటోస్ అయితే అసలు మామూలుగా లేవు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ లైట్ కలరు అంటే ఆ హాఫ్ సారీ కలరు, తన ఫేస్ కూడా అంటే తన ఫేస్కి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే ఆ ఫొటోస్. ఇంకా ఆ ఫొటోస్ అన్ని తీసేసిన తర్వాత ఈ డ్రెస్తో కొన్ని ఫొటోస్ అయితే తర్వాత ఏమన్నారంటే సారీ కడతారు కదా, ఆ సారీతో కూడా కొంచెం ఎర్లీగా కట్టండి, ఇంకా కొన్ని స్టిల్స్ అయితే తీద్దామని మళ్ళీ వచ్చి ఫాస్ట్ ఇంకా రెడీ చేసేసాము. రెడీ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫొటోస్ అయితే కొన్ని స్టిల్స్ అంటే ఓన్లీ ఈ సారీతో స్టిల్స్ కోసం అయితే చిన్న వీడియో క్లిప్స్ కోసం అయితే అతనికి ఎంత పేషెన్సో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా ఓపిక ఎన్ని ఫొటోస్ తీసారో నాకైతే చాలా అంటే అంత ఓపికతో, అంటే ఫోటోగ్రఫీ అంటే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. ఫోటోషూట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. అప్పటికే ఇలా రిసెప్షన్ కి అయితే గాబరి పెట్టేస్తున్నారని చెప్పి పెళ్లి కూతురుని అయితే తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. కానీ నేను ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తారని చెప్పేసి 12:30 ఆ టైంలోనే కూర్చోబెట్టారు. ఇంకా అందరం కూడా ఫ్యామిలీ ఫొటోస్, నార్మల్గా తనకు కూడా కొన్ని స్టిల్స్, ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా హిమాంశు అయితే వాళ్ళ తాతయ్యకి అయితే బాగా చెప్పేస్తున్నాడు. ఎంత బాగా తాతయ్య బాయ్ చెప్తున్నాడు. ఇంతవరకు వాడికి మాటలు రావు అనుకున్నాడు, కానీ ఎంత క్యూట్గా చాలా క్యూట్గా అయితే మాట్లాడుతున్నాడు. వాడి మాటలకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చాలా బాగా పిలుస్తాడు ఏ వర్డైనా అని చెప్పేసి. ఇంకా మేమైతే అక్కడి నుండి అలా వెళ్తుండే వాళ్ళు జొన్నల దగ్గర అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా చూసేసి అమ్మమ్మ బాయ్, తాతయ్య బాయ్ అని అయితే చెప్పాడు. అమ్మమ్మ అనే వర్డ్ అనేది ఫస్ట్ టైం నేనైతే విన్నాను వాడి నోటంట. వాడికి ఎలా వచ్చిందో తెలియదు, ఎంత స్పష్టంగా చెప్పాడో. నాకైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.